హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఎంగిలి పువ్వు బతుకమ్మ వ్లాగ్ అనమాట. అండ్ మార్నింగ్ మా మమ్మీ ఇలా గడప పూజించడంతో స్టార్ట్ చేసింది. అండ్ ఇంటి బయట ముగ్గులు కూడా వేసింది, అంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఇది నేను జేఎన్టీయూలో తీసుకున్నాను, లైక్ 1 year బ్యాక్ అనుకుంటా. అప్పటి నుంచి మళ్ళీ వేసుకోలేదు. అండ్ దాని తర్వాత మా మమ్మీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేసింది. మీరు చూడొచ్చు, మా మమ్మీ గౌరమ్మని చేస్తుంది అనమాట. మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 11:40కి అలా బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసాం మేము. ఇది మా ఫస్ట్ బతుకమ్మ అనమాట మా ఇంట్లో. అంటే ఎప్పుడు చేసుకుంటాము, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటాం అనమాట. సో మా ఓన్గా మేము పేర్చడం అయితే ఫస్ట్ టైం ఇది. బట్ ఎలా వస్తుందనే టెన్షన్తో స్టార్ట్ చేసాము. మా డాడీ అయితే చాలా అంటే చాలా ఫ్లవర్స్ తెచ్చాడు. తంగేడు అయితే చాలా ఎక్కువైపోయింది. బట్ ఎంతైనా బతుకమ్మ అంటే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఆ ఫ్లవర్స్ కానీ ఇంట్లో వచ్చే ఫ్లవర్స్ వల్ల ఇంట్లో వచ్చే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అదొక డివైన్ ఫీలింగ్ ఉంటుంది నాకైతే. తెచ్చిన ఫ్లవర్స్ వచ్చేసి తంగేడు అండ్ బంతిల్లో 2 types ఆఫ్ కలర్స్, ఆరెంజ్ అండ్ ఎల్లో. అండ్ ఇంకా జిల్లేడు పువ్వులు, ఇంకా సీతాజడ పూలు, అండ్ గునుగు పువ్వులు, అండ్ రోజ్ ఫ్లవర్స్ తెచ్చాము. ఇంకేమైనా మర్చిపోయానేమో గుర్తుకు రావట్లేదు, సారీ. ఇవన్నీ కూడా పొలం నుంచి తెచ్చినవి అనమాట. ఇవి కూడా మనము బయటికి వెళ్ళి షాప్లో కొనుక్కరాలేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఏమైనా పెడితే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను వాటిని చూస్తాను, రిప్లై ఇస్తాను. ఇంకా వీలైతే అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక 3 rows పేర్చడం అయ్యాక మా సిస్టర్ వచ్చి జాయిన్ అయింది హెల్ప్ చేయడానికి. అండ్ సైడ్ నుంచి మా డాడీ కూడా అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు. అటు సైడ్ వంగిపోయింది, ఇటు సైడ్ వంగిపోయింది అని చెప్పి సెట్ చేస్తున్నాం అనమాట. ఇట్స్ నాట్ డిఫికల్ట్, బట్ చేయొచ్చు ఎవరైనా. అంత డిఫికల్ట్ ఏం కాదండి బతుకమ్మ చేయడం. మీరు ఫస్ట్ టైం అయినా కూడా చేయొచ్చు. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ టైం ఎంగిలి పువ్వు బతుకమ్మ కాబట్టి చిన్నగా చేసినా మళ్ళీ సద్దుల బతుకమ్మ అప్పుడు కొంచెం పెద్దగా చేసుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది ఎంగిలి పువ్వు బతుకమ్మ అప్పుడు. సో వరి అవ్వకండి. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి బతుకమ్మ. చాలా బాగుంటుంది బతుకమ్మ ఫెస్టివల్. తెలంగాణలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు నేనైతే. నాకు ఇష్టమైన ఫెస్టివల్ కూడా, ఎందుకంటే లేడీస్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్ని. లైక్ ఫుల్ ఆన్ జోష్ ఉంటుంది ఈ ఫెస్టివల్ అయితే. బీట్వి పూజలు ఆర్ఎల్స్ బతుకమ్మ ఆడడం కానీ, బతుకమ్మ పాటలు కానీ, ప్రతి ఒక్కటి చాలా ఎంజాయ్ చేసే ఫేజ్ అనమాట ఈ పండుగ అయితే నాకు.
సద్దుల బతుకమ్మ వ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. బట్ మళ్ళీ బోరింగ్గా రొటీన్గా ఉంటుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఒకవేళ సద్దుల బతుకమ్మ వ్లాగ్ కూడా కావాలి పెట్టండి అని మీరు అంటే మాత్రం పెడతాను. సో సద్దుల బతుకమ్మ కోసం ఒక లవ్ సింబల్ పెట్టి కమెంట్ చేయండి. ఎన్ని లవ్ సింబల్స్ వస్తే దాన్ని బట్టి ఆలోచించి నేను వీడియో చేస్తాను. బతుకమ్మకి 2 బతుకమ్మలు చేస్తారనమాట. ఒకటి పెద్ద బతుకమ్మ, ఇంకోటి చిన్న బతుకమ్మ. అంటే సింగిల్గా చేయొద్దు బతుకమ్మని, ఖచ్చితంగా అమ్మవారికి తోడు ఉండడానికి కోసం చిన్న బతుకమ్మ చేస్తారు. సో మీరు ఇంతసేపు ఫస్ట్ బతుకమ్మ చేయడం చూసారు కదా, పెద్ద బతుకమ్మ. ఇప్పుడు చిన్న బతుకమ్మ చూడండి, చాలా సింపుల్గా చేసుకుంటారు చిన్న బతుకమ్మ. పెద్ద బతుకమ్మ చేసినంత పెద్దగా కూడా ఏం చేయరు. ఈవినింగ్ బతుకమ్మ కోసం నేను ఈ పింక్ కలర్ బాందిని ఫ్రాక్ వేసుకున్నాను. ఇది నేను ఆల్మోస్ట్ 4 years బ్యాక్ కొన్నాను అనుకుంటా, నా 21st బర్త్డేకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా బతుకమ్మ ఆడే టైంకి యాక్చువల్గా మా దగ్గర పవర్ పోతూ వస్తూ ఉండిపోయిందనమాట. లైక్ లైట్స్ మొత్తం ఆఫ్, కింద పాటలు ఆఫ్, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే. బట్ అప్పటికే వర్షం కూడా వస్తుంది యాక్చువల్గా, కొద్దిగా చినుకులు పడి ఆగిపోతున్నాయి. బట్ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి అప్పుడే మధ్యలో కరెంట్ వచ్చింది మేము వెళ్ళాలనుకున్నప్పుడే. సో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఒకసారి దీపం ముట్టించి ఇదంతా చేసి బతుకమ్మని బయటికి తీసుకెళ్ళడానికి రెడీ చేసాము. నేను ఫొటోస్ దిగుదాము అనుకున్నాము బతుకమ్మ పట్టుకొని. బట్ యాక్చువల్గా ఇంకా మా అమ్మాయి బతుకమ్మ చేతికి ఇచ్చేసరికి వీడియో ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు. మా డాడీకి ఇచ్చాను. మా డాడీ ఫస్ట్ టైం వీడియో తీయడం, అసలు ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా మా డాడీ బాగా తీశారనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ ఎంత బాగా తీస్తారని. అండ్ మా డాడీ అయితే చాలా కష్టపడ్డాడు ఆ వీడియో తీయడం కోసం. సరిగ్గా వస్తున్నామా లేమని మేము, మా డాడీ ఏమో వస్తున్నారా బదండి బాగుంది అని చెప్పి, మా డాడీ చాలా కామెడీగా అనిపించింది నాకు అది. కిందికి వచ్చి బ్యాక్గ్రౌండ్లో మొత్తం కనిపించేలాగా, ఇల్లు మొత్తం కనిపించేలాగా కిందికి వచ్చి జూమ్ అవుట్ చేసి మరి తీశారు మా డాడీ వీడియోస్. బట్ చాలా మంచి మూమెంట్ అది, నాకు మెమరీ అనమాట. నాకు అది ఇంకా అంతే. వీడియో తీసుకురా పడుతుర్రా.
మా కాలనీలో ఓన్లీ 10 to 12 హౌసెసే ఉంటాయి. సో చాలా తక్కువ మంది ఉంటారు బతుకమ్మ ఆడడానికైనా కూడా. ఓన్లీ లేడీసే ఉంటారు. చూస్తున్నారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంతే అనమాట. అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాక ఫస్ట్ చప్పట్లు స్టార్ట్ చేయముందుకు ఫ్లవర్స్ అన్నీ చల్లుతూ దాని చుట్టూ బతుకమ్మల చుట్టూ తిరుగుతారనమాట. ఒక 5 రౌండ్స్ 3 రౌండ్స్ అలాగా, ఎవరిష్టం వాళ్ళది. ఒక 5 రౌండ్స్ అలా తిరిగాక అప్పుడు తర్వాత చప్పట్లు వేయడం స్టార్ట్ చేస్తారు నార్మల్గా అయితే. యాక్చువల్గా అయితే పాట పాడుతూ చేయాలి చప్పట్లు. బట్ ఈ జనరేషన్లో ఎవరికి పాటలు రావట్లేవు అండ్ అందరూ మర్చిపోయారు కూడా పాటలు పాడడము. మోస్ట్లీ డీజే సాంగ్స్ లేకపోతే పక్క నుంచి వేరే యూట్యూబ్లో సాంగ్స్ పెట్టి చప్పట్లు వేస్తున్నాం అనమాట బతుకమ్మకి. హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.